రాష్ట్ర ప్రభుత్వం సిహెచ్ఓల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈపీఎఫ్ పునరుద్ధరించాలని తెలిపారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్టు ఏర్పాటు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని సిహెచ్ఓ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు హారిక అండి. నేను ఒక కామన్ సిహెచ్ఓని. మేము ఈ రోజు ఈ సమ్మెకి మేము మొదలవడానికి కారణం ఏంటంటే మేము చేసిన ఉద్యోగంలో మాకు చాలా సమస్యలు ఉన్నాయి. వీటి గురించి మేము చాలా మంది అధికారులకి, కనిపించిన ప్రతి అధికారికి, హైరాకీ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తానే వస్తున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా మా బాధల్ని పట్టించుకోవట్లేదు. ఏ ఒక్కరు కూడా మాకు సానుకూల స్పందన అనేది ఎక్కడ ఇవ్వటం లేదు గవర్నమెంట్ లో. ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న వాటిల్లో ప్రధానవి కొన్ని మా డిమాండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఆయుష్మాన్ ఆరోగ్య నిబంధనల ప్రకారం 6 సంవత్సరాల తర్వాత మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకుంటామనే గైడ్ లైన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ అడిగితే మేము ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసుకునే ప్రాసెస్ కాదు, ఈ ప్రాసెస్ అంతా స్టేట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఇది మేము చేసుకునేది కాదు, మేమైతే గైడ్ లైన్స్ ఇచ్చామనేసి సెంట్రల్ చెప్తుంది. సరే, స్టేట్ ని అడిగితే మీరు ఓన్లీ స్కీమ్ బేస్డ్ జాబ్స్ మీవి, స్కీమ్ ఉన్నంత వరకు ఉంటారు, మీరు స్కీమ్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటారు, మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవడం కుదరదు అనేసి అంటుంది. మా రెగ్యులరైజేషన్ గురించి మేము ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలో మాకైతే అర్థం కావడం లేదు. చాలా సార్లు ఈ విషయం గురించి మేము అందరికి రిప్రజెంటేషన్ ఇస్తానే వచ్చినాం, కానీ ఎవరు కూడా మా బాధలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు కాదు, వేరే ఉద్యోగాలకి వెళ్ళాలి మేము అని అంటే, ఇప్పటికి 6 ఏళ్ల నుంచి మేము ఇక్కడ సర్వీసెస్ అందిస్తా ఉన్నాం. 6 years మేము ఇక్కడ టైం స్పెండ్ చేసేసాం దీంట్లో. మేము ఇంతకుముందు ఇక్కడికి రాకముందు ప్రైవేట్ కాలేజ్లలో ట్యూటర్స్ గా కానీ లెక్చరర్స్ గా పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో చాలా సంవత్సరాలుగా జాబ్స్ చేస్తా ఉన్న వాళ్ళు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అనేసి రిక్రూట్మెంట్ పడంగానే అక్కడంతా వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఓన్లీ స్కీమ్ బేస్డ్ ఉద్యోగస్తులం అయిపోయాం. మరి మేము ఇక్కడ వేస్ట్ చేసుకున్న 6 సంవత్సరాలకు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగటం లేదు. మేము అడిగితే మీకంటే తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళు చాలా మందిని రిక్రూట్ చేసుకుంటాము, మీరు కావాలంటే మీరు వెళ్ళిపోవచ్చండి. అంటే మేము ఈ 6 ఏళ్ల నుంచి మేము సర్వీస్ చేసిన దానికి ఎటువంటి ఉపయోగం లేదా అని నేను గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాను. కేవలం బిఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు, ఒక గ్రాడ్యుయేట్స్ వాళ్ళైతే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంచి సర్వీసెస్ అనిపిస్తారు అనే ఉద్దేశంతోనే బిఎస్సీ నర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంది గవర్నమెంట్. మరి మేమైతే మా సర్వీసెస్ ని మేము అందిస్తున్నాము. ప్రతి బీపీ షుగర్ ఉన్న ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క సిహెచ్ఓ 200 నుంచి 300 వరకు 300 మంది పేషెంట్స్ కి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఎన్సిడిసిడి, క్యాన్సర్ కానీ వీటన్నిటికీ మేము సర్వీసెస్ అందిస్తున్నాము. 200 నుంచి 300 మందికి మేము నెల వాళ్ళకి బీపీ షుగర్లు అయితే చెక్ చేయడం కానీ, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, హై రిస్క్ వాళ్ళని మేము హైయర్ సెంటర్స్ కి రెఫర్ చేయడం కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, లేదంటే కొత్త కేసెస్ ని ఐడెంటిఫై చేయడం కానీ, నెలకి తగిన సరిపడా మందులు మేము అందించడం కానీ, ఈ సర్వీసెస్ అన్ని చేస్తున్నాం. మేమైతే మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని రిక్రూట్ చేశారో ఆ ఉద్దేశానికి మేము న్యాయం చేస్తున్నాం. మరి గ్రాడ్యుయేట్స్ అయినా మాకు మాత్రం ఎందుకు, మేము దేనికి ఏదానికి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ మీరు ఎన్హెచ్ఎం స్కీమ్ బేస్డ్ అనే దాంతో మమ్మల్ని పక్కకు తోసేయడం జరుగుతా ఉంది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎయిమ్స్, ఆర్ఆర్బి ఇలాంటి వాటికి ట్రై చేసుకుందామంటే ఆల్రెడీ మేము ఇక్కడ 6 years వేస్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ 35 ఏళ్ళు ఉన్నా మాకు ఏజ్ లిమిట్ కూడా అయిపోయింది. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఈ విధమైన న్యాయాన్ని మేము ఎక్కడ కోరాలి? సెకండ్ వచ్చేసి 23% హైక్. ఎన్హెచ్ఎం లో పనిచేసిన ప్రతి క్యాడర్ వాళ్ళకి, ఎన్హెచ్ఎం లో పనిచేసిన వాళ్ళకి 23% హైక్ ఇచ్చారు. మరి మాకెందుకు ఇవ్వలేదు అని అంటే, మీకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అందుకని మేము ఇవ్వడం లేదని అన్నారు. కొన్ని ఇన్సెంటివ్స్ ఏమైనా వస్తున్నాయంటే హెడ్ క్వార్టర్ స్టే అని చెప్పేసి దానికి లింక్ పెట్టారు. హెడ్ క్వార్టర్ స్టే చేయడానికి ఒక లేడీ సిహెచ్ఓ ఒక విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో ఎటువంటి భద్రత లేకుండా, ఫ్యామిలీతో అయినా కానీ, మ్యారీడ్ ఉమెన్ అయినా కానీ, అన్మ్యారీడ్ వాళ్ళైనా కానీ, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సెక్యూరిటీ లేకుండా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల గురించి ఆలోచించిన గవర్నమెంట్ అక్కడ పనిచేసే సిహెచ్ఓ భద్రత గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇందులో మా ప్రధాన డిమాండ్. హెడ్ క్వార్టర్ స్టే అన్నారు, దానికి 5,000 కట్ చేశారు, తర్వాత 11,000 రిలీజ్ చేశారు. లేదంటే కొంతమందికి 7,500 వస్తుంది. మరి ఏ కారణం చేత వాటిని తగ్గిస్తున్నారు? కొన్ని నిర్దిష్టమైన పారామీటర్స్ ఉన్నాయా మాకు ఇన్సెంటివ్స్ తీసుకోవడానికి? అంటే ఒక్కోసారి ఇన్సెంటివ్స్ రిలీజ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో పారామీటర్ చూపిస్తారు. ఆ నిర్దిష్టమైన పారామీటర్స్ చూపిస్తే మాకు ఇస్తే మేము వాటినే ఫాలో అవుతాం కదా. మాకు నిర్దిష్టమైన పారామీటర్స్ లేవు. ఈ రోజు సిస్టమ్ లో ఎక్కడ షార్టేజ్ ఉంది స్టాఫ్ అన్నా గానీ, ఎక్కడ ఒక పారామీటర్ డౌన్ లో ఉందన్నా గానీ, ఒక ఏఎన్ఎం
ఒక డౌన్ ఉందన్నా గానీ దాంట్లో మమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తారు, మమ్మల్ని చేయమని. మేము మాకు ఇన్సిస్ట్ చేసిన ప్రతి పనులు మేము చేస్తానే వస్తున్నాం. దేన్ని మేము రిఫ్యూజ్ చేయడం లేదు. మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ కావాలి. ఒకవేళ అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతే కూడా మేము అందరం కూడా తలా కొంచెం ఒక 100-200 కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ కి మేము కాస్త సహాయంగా ఉండగలిగే పొజిషన్ లో మేము ఉన్నాం. ఈ రోజు మాకు ఎటువంటి హైట్ లేదు, ఏం లేదు. దీనికి కారణం మేము NHO ఉద్యోగులం. ఇంకోటి FRS లో మాకు సడలింపు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఒక్కొక్కరికి మా విలేజ్ తో పాటు 2-3 హామ్లెట్ విలేజెస్ ఉన్నాయి. ఒకసారి మేము మా విలేజ్ కి వెళ్ళి FRS వేసుకొని వేరే సర్వీసెస్ కోసం హామ్లెట్ విలేజ్ కి వెళ్ళి మళ్ళీ వచ్చి మేము మా హెడ్ క్వార్టర్ లో వచ్చి FRS వేసుకొని మళ్ళీ మమ్మల్ని వెళ్ళమంటారా? ఈ విధంగా టైం వేస్ట్ అవుతుంది. దానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉంటుంది. మాకు TADL కూడా లేవు. దానికి మాత్రం NHO ఉద్యోగులు కంప్లీట్ గా దానికి న్యాయం చేయాలి. FRS మ్యాండేటరీ, అది మేము దానికి కూడా చేస్తాం. కానీ మాకు కొంచెం సడలింపు కావాలి. ఊర్లో ఉండి ఫీల్డ్ కి వెళ్ళి వేసినా గానీ అది తీసుకోవడం లేదు. ఓన్లీ సెంటర్ లో ఉంటేనే తీసుకుంటుంది. చాలా చోట్ల NHM వాళ్ళని చిన్న చూపు అనేది ఉంది. వీళ్ళు కాంట్రాక్ట్, మేము BS నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ కానీ ఎక్కడ గానీ మాకు దానికి సంబంధించిన గౌరవం అందడం లేదు. వీళ్ళు కాంట్రాక్ట్ అనేది చిన్న చూపే. ప్రభుత్వం పై నుంచి కింద అధికారుల వరకు మమ్మల్ని అలాగే చిన్న చూపు చూస్తున్నారు. అలాగే మాకు ఇన్సెంటివ్స్ అన్ని రెగ్యులర్ గా వేయాలండి. ఫిక్స్డ్ పే 40,000 జీతం, 25,000 జీతం, 15,000 ఇన్సెంటివ్ కలిపి 40,000 జీతం వేయవలసిందిగా కోరుతున్నాము. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది మేము ముఖ్యంగా కోరుతున్నాము. అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అనేది కూడా మేము కోరుతున్నామండి. దయచేసి మా బాధలని గుర్తించండి, మా కడుపు కోతను గుర్తించండి. గవర్నమెంట్ మాకు భద్రత, ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేస్తుందని మేము ప్రధానంగా కోరుతున్నామండి. నా పేరు శివకృష్ణ. నేను APMC నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ ని. మేము వైద్య ఆరోగ్య శాఖలో NHM స్కీమ్ కింద CHOలుగా పనిచేస్తున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతా ఉంది మా వ్యవస్థ. ప్రతి గ్రామీణ విలేజ్లలో మేము వర్క్ చేస్తూ ఉన్నాము CHOలుగా. ప్రతి మారుమూల పల్లెటూర్లలో మా CHOలు పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందిస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మేము వైద్యం అందిస్తున్నా కూడా మాకు రావాల్సిన, మాకు ఏవైతే న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి ప్రభుత్వం కుంటి సాకులు చెప్తా ఉంది. స్టేట్ లో ఉన్న ప్రతి ఆఫీసర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ దగ్గర నుంచి PHCలో ఉన్న మెడికల్ ఆఫీసర్ వరకు మేము ప్రతి ఒక్కళ్ళని మేము కలుస్తా ఉన్నాము. కలిసి మా సమస్యలు అనేవి చెప్తా ఉన్నాము. అయినా కూడా ఇప్పటికీ కూడా మాకు రావాల్సిన, మాకు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా హామీ మాకు దొరక్కపోగా ఇంకా మా స్థాయిని దిగదార్చుతా ఉన్నారు. సో దీని పరిష్కారం కొరకు మేము ఈ నిరసనలు అనేది శాంతియుతమైన నిరసన అనేది తెలపడం మొదలు పెట్టాము. ఈ నెల 7వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వివిధ స్థాయిలలో మేము నిరసనలు చేస్తా ఉన్నాము. ఈ రోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో నిరసన తెలియజేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో చేస్తా ఉన్నాము. అందులో భాగంగానే మేము ఇక్కడ DMHO ఆఫీస్ దగ్గర మేము నిరసన కార్యక్రమం అనేది శాంతియుతంగా చేస్తా ఉన్నాము. మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో 10,032 విలేజ్ క్లినిక్లు ఉన్నాయి. దీంట్లో 3,000 మాత్రమే కంప్లీట్ అయ్యాయి. 7,000 కంప్లీట్ కాలేదు. సో ఆ 7,000లో కూడా మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లే వాళ్ళ ఓన్ డబ్బులతో రెంట్లు, కరెంట్ బిల్లు కట్టుకుంటూ ప్రజలకు సేవ అందిస్తున్నాము. అది కూడా గుర్తించి మాకు 2 కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించాలి. ఎందుకంటే అక్కడ విలేజ్లలో ఒక చిన్న రూమ్ దొరకాలంటే గానీ చాలా కష్టము. సో అలాంటిది మేము రెంట్కు తీసుకుని మరీ వైద్యం చేయాలి, గవర్నమెంట్ మంచి పేరు తీసుకురావాలని మేము ఇంతవరకు ప్రయత్నించాము. కానీ ఇప్పటికీ మేము అదే చేస్తున్నాము. మాకు కరెక్ట్ సమయంలో 2 కరెంట్ బిల్లులు ఇవ్వాలి. మూడోది వచ్చేసి మాకు వచ్చేసి EPFO పునరుద్ధరణ. అది ఎందుకు అడుగుతున్నామంటే మాకు 4 సంవత్సరాల నుంచి PF కట్ అయింది, కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి మాకు కట్ కావడం లేదు. అది ఎందుకు అంటే సరైన సమాధానము మాకు పైన ఆఫీసుల నుంచి రావడం లేదు. సో అది కూడా పునరుద్ధరించాలి. తర్వాత వచ్చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లు గవర్నమెంట్ చేరవేస్తారని మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాము.